హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే సకినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో సకినాలు కూడా ఒకటి. సో ఈ రోజు అయితే సకినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా మంది కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే పెడుతున్నారు. బట్ నేను ఒక్కసారి ఇలా చెప్పిన విధంగా మీరు ఒకసారి అయితే చూడండి. చాలా బాగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఒక 5 kgs రైస్ అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితేనే సకినాలకి చాలా బాగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే 5 kgs రైస్ తీసుకొని వాటర్ పోసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే పోస్తున్నానండి. సకినాలు బాగా రావాలి అంటే బియ్యం బాగా నానాలి. అందుకని మేమైతే నైటే ఇంకా రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఇలా రైస్ అయితే నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూసేసరికి అయితే బియ్యం అన్ని కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని బియ్యం అన్ని కూడా వడగట్టుకోవాలి. వాటర్ లేకుండా పొడిగా అయితే ఉండాలి. ఒక 20 minutes ఇలా క్లాత్ లో ఉంచడం వల్ల పొడిగా అయిపోతాయి బియ్యం అన్ని కూడా. ఇప్పుడైతే పిండి అయితే పట్టించుకొచ్చాము. చాలా మెత్తగా కూడా పట్టించుకోవాలి. ఇంకా కొంతమంది అయితే మిక్సీలో కూడా వేస్తారు. బట్ మిక్సీలో వేయడం కంటే మనం అయితే ఇంకా మిషన్స్ ఉంటాయి కదా, అందులో పిండి పట్టించుకుంటేనే మెత్తగా కూడా వస్తుంది పిండి అంతా కూడా. ఇప్పుడైతే పిండిలో ఫస్ట్ సాల్ట్ అయితే కలుపుకుంటున్నాము. సకినాలకు మెయిన్గా ఉప్పు కరెక్ట్గా ఉంటేనే సకినాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు కూడా ఇలా గాలించుకొని ఒక జల్లల్లో అయితే వేసుకున్నాను. పదన లేకుండా కూడా ఉండాలి నువ్వులు, లేకపోతే ఇంకా మనం సకినాలు చేసేటప్పుడు అయితే నువ్వులు పేలుతూ ఉంటాయి. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి సకినాలు చేసేటప్పుడు అయితే. ఇంకా ఓమ కూడా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నువ్వులు ఓమ అయితే వేసేసుకుంటున్నాను. కొంతమంది సకినాల్లో నువ్వులు ఎక్కువగా వేసుకుంటారు, కొంతమంది తక్కువగా వేసుకుంటారు. సో మీ ఇష్టం, మీరు ఎంత క్వాంటిటీని బట్టి మీరైతే నువ్వులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మనము ఒకసారి చేతిలో పెట్టుకొని చూస్తే కూడా సాల్టీగా ఉండాలి. అప్పుడే సకినాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు పిండి అంతా కలుపుకున్న తర్వాత నేనైతే వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా మొత్తం పిండి కూడా ఒకటేసారి కలపరాదు కాబట్టి సో వేరొక బౌల్లోకి అయితే పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిలో అయితే ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే పిండి అంతా కూడా వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా పిండి అంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలి. సో కలుపుకున్న పిండిని అయితే వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని పిండి అంతా కూడా మెత్తగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా కొన్ని వాటర్ కూడా పక్కన అయితే పెట్టేసుకోండి. మేము ఎప్పుడు సకినాలు చేసినా ఫస్ట్ అయితే గౌరమ్మకి ఇలా కుంకుమ పసుపు అయితే పెట్టేస్తాము. తర్వాత సకినాలన్నీ కూడా పోసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారు. బట్ మేము ఇక్కడ చూపించిన విధంగా సకినాలు అయితే మేము చేసుకుంటాము. బాగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చాలా మెల్లగా తీసుకోవాలండి, లేదు అంటే సకినాలు విరిగిపోతాయి. బాగా ఆరిన తర్వాతనే సకినాలు అనేది కాల్చుకోవాలి, లేదు అంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయి మనం పదనతోటే ఉన్నప్పుడు వేస్తే. సో ఇప్పుడైతే ఇలా వేడి ఆయిల్లో అయితే వేసుకోవాలి. మేమైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నామండి సకినాలు. కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల సకినాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, బాగా కూడా కుక్ అవుతాయి. సో పల్లెటూరు కాబట్టి మేమైతే ఇంకా కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటున్నాము. 2 sides కూడా బాగా కాల్చుకోవాలి. మంట కూడా ఎక్కువ పెట్టుకొని కాల్చుకుంటేనే సకినాలు అనేది బాగా కాలుతాయి. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఈ సకినాల రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.